గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి పెద్ద షూటింగ్ స్టంట్స్ లో చేసే సమయంలో కంటి వద్ద పెద్ద గాయమైంది. దీంతో షూటింగ్ 10 డేస్ వరకు ఆగిపోయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో తన ఇమేజ్ ని మరింత బలపరుచుకుంటూ భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. RRR తర్వాత ఆయన నటిస్తున్న ప్రతి సినిమాపై అంచనాలైతే ఆకాశాన్ని తాకుతున్నాయనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఉప్పిన ఫేమ్ డైరెక్టర్ బుజ్జిబాబుతో కలిసి చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది ఇప్పటికే భారీ హైప్ ని క్రియేట్ చేసింది. ఈ మూవ్ లో రామ్ చరణ్ కొత్త రగ్డ్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. మొదట మార్చి 27న విడుదల కావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాల వల్ల వాయిదా అయితే పడింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను జూన్ 26న ప్రొడ్యూసర్స్ అయితే ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మార్చి చివరి వారంలో పెద్ద షూటింగ్ సందర్భంగా అయితే కొన్ని యాక్షన్ సీన్స్ చేసే సమయంలో అనుకోకుండా ప్రమాదం చోటు చేసుకుంది రామ్ చరణ్ కి. రామ్ చరణ్ డూప్ లేకుండా స్వయంగా తానే స్టంట్ చేయడానికి ప్రయత్నించే సమయంలో ఆయన కంటి పైభాగంలో గాయమైంది. వెంటనే యూనిట్ షూటింగ్ ఆపేసి ఆయనకి చికిత్స అయితే అందించింది. గాయం ఎక్కువ అవడంతో డాక్టర్స్ 4 కుట్లయితే వేశారు. ఈ వార్త బయటకు రాగానే అభిమానులు ఆందోళనకి గురైపోయారు. సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ చరణ్ అన్న అంటూ భారీగా అయితే పోస్టులు చేస్తున్నారు. అయితే ఇది పెద్ద ప్రమాదం కాదని, చరణ్ బాగానే ఉన్నారని మూవీ టీం అయితే స్పష్టం చేయడంతో అభిమానులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. గాయం అయినప్పటికీ రామ్ చరణ్ తన డెడికేషన్ ని చాటుకుంటున్నారు. డాక్టర్స్ రెస్ట్ తీసుకోవాలని చెప్పినా ఆయన మరుసటి రోజే సెట్స్ కి తిరిగి వచ్చేశారు. కంటిపై కట్టుతోనే షూటింగ్ లో పాల్గొనడం ఆయన కమిట్మెంట్ కు నిదర్శనం. అదే సమయంలో ఆయన పుట్టినరోజు మార్చి 27 కావడంతో సెట్స్ లోనే బర్త్డే వేడుకలు కూడా జరుపుకున్నారు. గాయంతో ఉన్నప్పటికీ అభిమానులు కలిసి కేక్ కట్ చేసి సందడి అయితే చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్ గాయంతో ఉన్న ఫోటో ఒకటి అయితే వైరల్ అవుతుంది. ఇందులో ఆయన ఎల్లో కలర్ డిజైనర్ సాల్వాతో రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. కంటి పైభాగంలో గాయం కుట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఆయన ముఖంలో చిరునవ్వు మాత్రం ఏ మాత్రం చెదరలేదు. ఈ ఫోటో చూసిన అమ్మాయిలను అయితే త్వరగా కోలుకోవాలని, కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకోవాలని రామ్ చరణ్ మళ్ళీ పెద్ద షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి.